హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మంచి కడాయి పెట్టేసుకోవాలండి. ఈ కడాయి ఒక 2 నిమిషాలు వేడైన తర్వాత ఇందులో తగినంత ఆయిల్ పోసుకొని అది వేడైన తర్వాత అందులో కాస్త మినపప్పు, శనగపప్పు, అలాగే ధనియాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అయితే బాగా మాడిపోకూడదు, చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు కూడా చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలండి. మనకి వేగిన తర్వాత చక్కగా మనకి ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇందులో 4 పచ్చిమిరపకాయలు, అలాగే 4 టమాటోలు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటివి కూడా వేసుకొని అందులో వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే మనము అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని చక్కగా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా కలిసిపోవాలి. ఇందులోని కొత్తిమీరలో ఉన్న వాటర్, టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోవాలండి. వాటర్ ఉంటే మనకి పచ్చడి అనేది బాగోదు. సో ఫైనల్గా మనకి ఇలా అయితే బాగా కుక్ అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా చల్లారనివ్వాలండి. ఈ చల్లారినటువంటి పేస్ట్ దీని అంతటిని కూడా మనం మిక్సీలో పెట్టేసుకోవాలి. మంచి పేస్ట్ చేసేసుకొని ఏ కడాయి అయితే యూజ్ చేసామో అదే కడాయి పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద చక్కగా ఆయిల్ పోసుకొని పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. నేనైతే కొన్నే వేసాను. మీరైతే మీకు నచ్చిన పోపు దినుసులు చక్కగా వేసేసుకోండి. ఈ జీలకర్ర, మినపప్పు వేసేసాక ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకి సరిపోతుంది. సో ఫైనల్గా మనకి కలర్ అయితే చేంజ్ అవుతుందండి. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే చెప్పండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నీ చూసినందుకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ. సో ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.